హాయ్ అండి అందరికీ. చూడండి ఈరోజు చక్కగా మీకు అసలు ఈరోజు తెప్పించిన బీరకాయ ఉన్నదండి. ఎంత పొడవుగా ఉండి అసలు ఆ బీరకాయ అంటే ఆశ్చర్యం వేసిందండి. అందుకని చెప్పి మీకు బీరకాయతో ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి. రకరకాల దినుసులు వేసుకుని చేసుకుంటే ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్స్ రెడీ అవుతాయని చెప్తాను కదండి. అటువంటి పచ్చడి, బీరకాయ పచ్చడి తయారు చేయడం కానీ, అలాగే ఈవినింగ్ స్నాక్గా మనం ఎప్పుడైనా సరే బజ్జీలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి. అలాగా అరటికాయ బజ్జీ, టమాటా బజ్జీలు ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం చక్కగా బీరకాయ రకరకాల దినుసులు చేర్చి చేసుకుంటే, అది కూడా నువ్వులు మెయిన్గా వేస్తామండి. అలా నువ్వులు వేయడం వలన ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చూడండి. ఇదిగోండి బీరకాయ అని చెప్పాను కదా మీకు, ఎంత పొడవుగా ఉన్నదో. ఈ బీరకాయ చూస్తే ఆశ్చర్యం వేసిందండి, ఎంత పెద్ద బీరకాయలు ఉంటాయా అని. అందుకని చెప్పి దీంతో అన్ని రకాల దినుసులు వేసి మీకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అమోఘమైన రుచి అని చెప్తాను కదండి. అంతటి రుచితోటి అసలు పచ్చడి ఎంత బాగుంటుందనండి. ఎండుమిర్చితోటి, అలాగే నువ్వులు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని మనం ఈ దినుసులన్నీ వేసుకుని చింతపండు చేర్చి ఈ పచ్చడి తయారు చేస్తే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో. చక్కగా ముందే ఈ విధంగా పదార్థాలన్నీ రెడీ పెట్టేసుకుంటే మనకి ఈజీగా పచ్చడి తయారు చేసుకోవడం అయిపోతుందండి. బీరకాయ కూడా అసలు ఎంత టేస్ట్గా ఉన్నదో ఈ పచ్చడి. అది బీరకాయ ఏదో నేతి బీరకాయ అంటారు కదండి, అదేమో అనిపించింది నాకైతే. అంత సైజుతోటి అసలు ఎంత బాగున్నదనండి. అంత పెద్ద సైజు అయినా కూడా బీరకాయ అస్సలు ముదరలేదు, ఎంత లేతగా ఉన్నదో. ఇదిగోండి చూపిస్తాను చూడండి మీకు కోసాక. ఈ విధంగా మనం పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ప్రిపేర్ చేసుకుని, అలాగే మనం అరటికాయ బజ్జీ, టమాటా బజ్జీ కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి జియో మార్ట్లో తెప్పిస్తాం కదండి మేము ఎప్పుడైనా కూరగాయలని. ఈ విధంగా వాళ్ళు పాలిథిన్ కవర్ తోటి ఇలా ప్యాక్ చేసి తెచ్చారండి. అదంతా తీసి దాన్ని చక్కగా కడుక్కుని, దానిపైన మనం బీరకాయ లేతగా ఉంటే కనుక తొక్కు ఎక్కువగా తీసుకోక్కర్లేదండి. తొక్కుతోటే మనం పచ్చడి తీసేసుకోవచ్చు. అదేవిధంగా మనం అలాగా పచ్చడి చేసుకున్నాక పైన తోలు ఉంటుంది కదండి, స్కిన్. ఆ స్కిన్ పచ్చడి కూడా ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు ముందు వీడియోలో నేను చూపించాను. మనం ఎప్పుడైనా సరే పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు మనం పైన తీసే తొక్కుని పడేసుకోక్కర్లేదండి. దాంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక ఈ విధంగా ఆయిల్ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి కూడా 1 నెల రోజుల పాటు అసలు ఏమీ పాడవకుండా ఉంటుందండి. ఎండుమిర్చితోటి మనం తయారు చేసే ఈ పచ్చడి అస్సలు పాడవకుండా 1 నెల రోజులైనా కూడా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా మనం చేర్చుకోవలసిన దినుసులన్నీ చూడండి. ధనియాలు, అలాగే నువ్వులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఈ విధంగా మనం ఒక్కొక్కటి చేర్చేసుకుని బాగా వేపుకోవాలండి. ఎప్పుడైనా సరే ఇలా అన్ని రకాల దినుసులు వేసుకున్నప్పుడు ఎక్కువగా కలర్ మారేటట్టుగా వేపుకుంటే మనకి చక్కటి సూపర్ టేస్ట్ తోటి పచ్చడి రెడీ అవుతుంది. ఇదిగండి ఒక్కొక్కటి కూడా చేర్చేసుకుంటే మనకి అవన్నీ చేర్చుకుని బాగా వేపుకుంటే ఒక 5 మినిట్స్ కానీ 6 మినిట్స్ కానీ అలాగా మనం నెమ్మదిగా కలుపుకుంటూ వేపుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి ఏ పచ్చడైనా సరే. ధనియాలు చెప్పాను కదా మీకు, మినప్పప్పు, నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మినప్పప్పు కూడా 1 అరకప్పు వేసుకోవాలి. అంత పెద్ద కాయ కదండి, అందుకని చెప్పి కొంచెం క్వాంటిటీస్ అన్నీ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇలాగ మనం కాయని బట్టి కూడా మనం చేర్చుకునే పదార్థాలన్నీ చక్కగా చేర్చుకోవాలి. నువ్వులు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. మినపప్పు
అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వీటిలన్నీ వేసేసి బాగా వేపుకున్నాక అప్పుడు మనం ఆ మూకుట్లోనే మళ్ళీ బీరకాయ ముక్కలు వేసేసి వేపుకోవాలి. అలా వేపుకున్నప్పుడు దాంట్లోనే చింతపండు చేర్చేసి ఉప్పు చేర్చేసి మనం వేపుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి ఈ పచ్చడి. అసలు చూడండి, ఇలాగ వేగుతున్నప్పుడే ఎంతటి నువ్వులు వేసాం కదండి, అందుకని చెప్పి ధనియాలు, నువ్వులు అసలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఏ పచ్చడిలో చేర్చినా. అది కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఇలా తయారు చేసుకుని తినడం వలన. ఇదిగండి బీరకాయ ముక్కలు కూడా మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని బీరకాయ ముక్కలు వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాక బీరకాయ ముక్కలు వేసేసి దాంట్లోకి మనం చూడండి ఈ విధంగా ఎప్పుడైనా సరే చెప్పాను కదా మీకు, బీరకాయ పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం స్కిన్ ఉంచేసుకుని మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగా ఉంచడం వలన ఎంత బాగా కుదురుతుందో పచ్చడి. ఇదిగోండి ఈ విధంగా మనం బీరకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసేసుకుని దానికి సరిపడా ఉప్పు వేసి చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఈ ముక్కలు చాలా ఎక్కువగా అయినందువలన చింతపండు కూడా కొంచెం ఎక్కువగా చేర్చుకుంటే మనకి చక్కటి టేస్ట్ వస్తుంది. ఇలా ఈ విధంగా బాగా కలబెట్టుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం అలా ఉంచేసి తర్వాత మూత తీసి ఇంకా కొంచెం వాటర్గా ఉన్నట్టుగా అనిపిస్తే మళ్ళీ బాగా కలబెట్టుకుని ఆ వాటర్ అంతా పీల్చుకునే వరకు కదుపుకోవాలండి. ఈ విధంగా తయారయ్యాక మనం మొదట దినుసులన్నీ వేపుకున్నాం కదండి, వాటిని చల్లారనిచ్చుకుని అదేవిధంగా ఈ ముక్కలు కూడా చల్లారనిచ్చుకుని రెండు కలిపి మిక్సీ ఆడుకోవాలి. అసలు ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. మీరే చూడండి, చక్కటి గుమగుమలాడే వాసనతో అని చెప్తాను కదండి, ఆ వాసనతో భలే ఉంటుందండి ఈ పచ్చడి. ఇదిగండి చక్కగా ఈ దినుసులన్నిటిని ఒక గాజు బౌల్లోకి తీసేసుకుని బాగా చల్లారనిచ్చుకోవాలి. అలా చల్లారబెట్టుకున్నాక మనం బీరకాయ ముక్కల్ని కూడా బాగా చల్లారిపోయాక రెండు కలిపి మిక్సీ ఆడుకోవడం మీకు చూపిస్తాను. ఈలోపు చూడండి చక్కగా మనం ఎప్పుడైనా సరే బజ్జీలు వేసుకోవాలనుకున్నప్పుడు శనగపిండిలో ఉప్పు అలాగే వంట సోడా కలిపేసి బాగా వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి చక్కగా కలుపుకోవాలండి పిండిని. అలా కలుపుకున్నాక మనం ఒక్క 10 మినిట్స్ అలా వదిలేస్తే పిండి చాలా స్మూత్గా వచ్చినట్టు అయిపోతుంది. అలాగా రెడీ అయిన పిండిలోకి మనం చూడండి బజ్జీలు ఎలా వేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. టమాటాలని కూడా మనం ఈరోజు మేము తెచ్చిన టమాటాలు అయితే కొంచెం పెద్దగా ఉండడం వల్ల పెద్ద పెద్ద బజ్జీలు రావడం జరిగిందండి. అలా కాకుండా చిన్న చిన్న టమాటాలు అయితే చిన్న చిన్న బజ్జీలాగా వస్తాయి. ఇవి చాలా పెద్ద సైజు ఉండడం వల్ల అసలు ఎంత సైజుగా వచ్చినాయోనండి. ఇదిగండి పిండి చూడండి, ఇలా చక్కగా మనం ఈ ప్యాటర్న్లో కలుపుకుంటే బజ్జీలు చాలా చక్కగా వస్తాయండి. శనగపిండి ఎంత బాగున్నదో అందువలన బజ్జీలు అసలు ఎంత సూపర్గా వచ్చినాయోనండి. మనం ఎప్పుడైనా సరే అరటికాయని రౌండ్ చక్రాల్లా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలాగైతే మనకి చాలా ఈజీగా అయిపోతాయండి. పొడవుగా ముక్కల్లా కట్ చేసుకుంటే పెద్ద బజ్జీల్లా అవుతాయి. మన ఉల్లిపాయలు అలాగే కొంచెం కారం ఉప్పు పెట్టి పైన వేరుశనగకాయ గుళ్ళు కూడా పెట్టుకుని నిమ్మరసం పిండుకుంటే ఉంటాయండి. అసలు సూపర్ టేస్ట్ తోటి ఎంత బాగుంటాయో చూడండి. ఈలోపు బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా పోయే వరకు చక్కగా మనం సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలి. అలా వేపుకుంటేనే ఆ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ విధంగా బజ్జీలన్నిటిని మనం చక్కగా వేపేసుకుని టమాటాలను కూడా మనం ఒక్కొక్క కాయని 2 భాగాలుగా కట్ చేసి చక్కగా పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుంటే ఎంత బాగా వస్తాయనండి టమాటా బజ్జీలు. ముందు వీడియోలో కూడా నేను టమాటా బజ్జీలని
వేరే విధంగా చూపించాను. టమాటా బజ్జీలు వేశాక పైన డొప్పల్లా వచ్చే శనగపిండిని మనం డొప్పలుగా తయారు చేసుకుని తరువాత దాంట్లోని గుజ్జంతా తీసేసి ఆ మిశ్రమాన్ని కలుపుకొని దాంట్లోకి పెడతామండి. కానీ ఈరోజు మటుకు మనం వేపుకున్న బజ్జీలు వేపుకున్నట్టుగా ఉండి మజ్జిగ కొంచెం కట్ చేసి ఉల్లిపాయలు అలాగే వేరుశనగకాయ గుళ్ళు ఉప్పు కారం వేసి నిమ్మరసం పిండానండి. ఈ విధంగా అలాగైనా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. చూడండి బజ్జీలు చక్కగా ఎంత బాగా వచ్చినాయో. మనం ఎప్పుడైనా సరే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వంట సోడా కొంచెం వేసుకుని తయారు చేసుకుంటే బజ్జీలు ఎంత బాగా వస్తాయోనండి. అదేవిధంగా మనం కావాలనుకుంటే నువ్వుల్ని పొడిలా చేసేసి ఆ పొడిని ఇందులో వేసుకుంటే అసలు ఆ టేస్ట్ కూడా సూపర్ టేస్ట్గా వస్తాయండి. ముందు వీడియోలో నేను చూపించాను. కానీ ఈరోజు ఓన్లీ శనగపిండి ఒక్కటే వేసి నేను బజ్జీలు తయారు చేయడం చూపించాను. చూడండి ఎంత బాగున్నాయి ఈ బజ్జీలు. చక్కగా మీరు కూడా తయారు చేసుకుని అలాగే ఇలాగ అరటికాయ బజ్జీలు రెగ్యులర్గా ఎప్పుడు వేస్తూ ఉంటాం కదండి. టమాటా బజ్జీలు కూడా అసలు ఎంత సూపర్ టేస్ట్ తోటి అమోఘమైన రుచి అంటాను కదండి, అంత బాగా వస్తాయండి. ఇదిగండి ఆయిల్ తోటి ప్రిపేర్ చేసే నేను తక్కువగా చేస్తాను. ఎప్పుడైనా సరే వారంలో చెప్తాను కదండి, మన ఫుడ్లో ఒకరోజు వెన్నపూసతోటి, ఒకరోజు మీగడతోటి, ఒకరోజు నేతితోటి తయారు చేసుకుని అలాగే మనం వారంలో ఒకరోజు ఈ విధంగా ఫుల్గా ఆయిల్తో చేసుకున్నా పర్వాలేదండి. చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే అసలు ఎంత బాగున్నాయో ఈ బజ్జీలు. మీరు చూడండి చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి, అంత బాగా వచ్చినాయి. చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా మనం టమాటా బజ్జీలని చక్కగా మనం కాయని 2 భాగాలుగా కట్ చేసి పిండిలో డిప్ చేసి ఇలా వేసుకోవాలండి. అలా వేసుకున్నాక చక్కగా బాగా కొంచెం మనకి టైం ఎక్కువగా పట్టినా కూడా బాగా వేపుకోవాలి. అలా వేపుకుంటేనే లోపల టమాటా కూడా బాగా వేగినట్టు అయ్యి టేస్ట్ బాగుంటుంది. పైన మనం ఉల్లిపాయలు అలాగే వేరుశనగకాయ గుళ్ళు పెట్టడం వలన చక్కటి టేస్ట్ వస్తుందండి. ఇదిగండి మనం ఈ విధంగా బాగా వేగాక మనం వాటిని తీసుకోవాలి బయటికి. అలా తయారైన వాటిల మీద మజ్జిగ కట్ చేసి దానిలోకి కొంచెం ఉప్పు కారం వేసి వేరుశనగకాయ గుళ్ళు అలాగే ఉల్లిపాయలు పెట్టి నిమ్మరసం పిండుకుంటే ఉంటుందండి. ఆహా ఏమి రుచి కంటే ఇంకా అద్భుతంగా ఉంటాయండి. చక్కగా ఈ విధంగా మనం ఏదైనా సరే చెప్తాను కదండి, శ్రద్ధగా పిల్లలకి మనం పెద్దలకి ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుడ్లు పెడితే ఆరోగ్యం ఎంత చేకూరుతుందనని చక్కగా ఎప్పుడూ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. చక్కగా ఈ విధంగా మనం హోమ్ ఫుడ్స్ అన్నీ కూడా ఎంత ఆరోగ్యానికి మేలు చేస్తాయో కదండి. ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఖర్చు కూడా తక్కువ అవుతుంది, అలాగే ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా మెరుగుగా ఉంటుంది. ఇదిగండి చూడండి, మీకు బీరకాయ పచ్చడి చూపించాను కదా. దినుసులన్నీ వేపుకున్నాక అవి బాగా చల్లారనిచ్చుకున్నాక ఈ విధంగా మనం మిక్సీలో మొదట మనం దినుసులన్నిటిని వేసేసుకుని మిక్సీ ఆడుకోవాలి. అలా మిక్సీ మెత్తటి పొడవులో ఆడుకుని తర్వాత మనం బీరకాయ ముక్కల్ని చేర్చుకోవాలి. అది కూడా బీరకాయ ముక్కలు చేర్చుకున్నప్పుడు కొంచెం మనం విప్పర్లో పెట్టి తిప్పుకుంటే చాలండి. చక్కగా పచ్చడి కొంచెం ముక్కలుగా ఉన్నట్టుగా ఉండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి, మనం ఎప్పుడైనా సరే ఇలా దినుసులన్నిటిని మొదట మిక్సీ ఆడేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బీరకాయ ముక్కల్ని చేర్చుకోవాలి. అలా చేర్చుకున్నాక మనం విప్పర్లో పెట్టి ఒక్క ట్రిప్ తిప్పుకుంటే చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇదిగండి చూడండి, టమాటా బజ్జీల్ని కొంచెం హాఫ్ వరకు కట్ చేసి దానిలోకి మనం వేరుశనగకాయ గుళ్ళు అలాగే ఉల్లిపాయలు
పెట్టి నిమ్మరసం పిండితే ఎంత సూపర్గా ఉన్నాయోనండి. చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టమాటా బజ్జీలని ఎలా వస్తాయో మీకే తెలుస్తాయి. పైన కొత్తిమీర వేసుకుని ఉల్లిపాయలు పెట్టి కొత్తిమీర వేసి నిమ్మరసం పిండుకోవాలి. చక్కటి టమాటా బజ్జీలు, అలాగే అరటికాయ బజ్జీలు అసలు చూడడానికే కదండి, రుచి కూడా ఎంత అమోఘంగా ఉంటుందో మీరే చూడండి. అలాగే బీరకాయ పచ్చడి కూడా చక్కగా నువ్వులు వేసాం కదండి. నువ్వులు వేయడం వలన, అలాగే ధనియాలు కూడా వేయడం వలన చక్కటి టేస్ట్ తోటి, అమోఘమైన రుచితోటి ఎంత బాగుంటుందోనండి. ఇదిగోండి చూడండి టమాటా బజ్జీ. చక్కగా ఈ విధంగా మనం టమాటా మీద అన్నీ పెట్టుకుంటే ఎంత బాగా వచ్చిందో బజ్జీలు. శనగపిండి ఒకటి చాలా చక్కగా ఉన్నదండి. శనగపిండి ఫ్రెష్గా ఉండడం వలన బజ్జీలు చాలా సూపర్గా వచ్చినాయి. ఇదిగోండి అసలు చక్కటి వాసనతో, నువ్వులు వేసిన వాసన ఎంత బాగా గుమగుమలాడుతూ వచ్చేస్తుందో. ఈ పచ్చడి కానీ అలాగే ఈ బజ్జీలు కానీ మీకు నచ్చితే కామెంట్స్లో నాకు తెలియచెప్పండి. చక్కగా ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో ఈ విధంగా మనం ఈవినింగ్ స్నాక్గా ఇలాగా ఈ బజ్జీలు వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. అలాగే బీరకాయ పచ్చడి చూడండి, రకరకాల దినుసులు వేసి ఆరోగ్యకరమైన పచ్చడి అంటే ఇదేనండి.